శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తనపై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. వైఎస్ జగన్ సభ సక్సెస్ ను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ ను చూసేందుకు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారని, ఆ సమయంలో ఎస్ఐ ప్రవళికను జనం నుంచి సురక్షితంగా పక్కకు తీసుకువెళ్లేందుకు మాత్రమే ప్రయత్నించారని వివరించారు. ఈ ఘటనను వక్రీకరించి తనపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులకు భయపడనని, వైఎస్ జగన్ కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆమదాల వలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆమదాల వలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా బూజ్జి మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.